దళపతి విజయ్ నటిస్తున్న క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ జననాయగన్. వినోద్ డైరెక్టర్ చేసిన ఈ సినిమా తెలుగు బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరి రీమేక్ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై దర్శకుడు భిన్నంగా స్పందించాడు. ఇది రీమేక్ కాదని, ఇది పక్కాగా దళపతి విజయ్ సినిమా అని చెప్పుకొచ్చాడు. ఇక భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా దాదాపు ఇదే విధంగా స్పందించాడు. అయితే ఈ సినిమాలో తనని ఎంతవరకు ఉపయోగించుకున్నారో రేపు సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదంటూ పెద్ద హింట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం విడుదలైన జననాయకుడు ట్రైలర్ స్పష్టతనిచ్చింది. అయితే కొన్ని విషయాల్ని మాత్రం ఇంకా హెడ్లైన్లోనే పెట్టింది. ఓవరాల్గా ట్రైలర్తో ఇది బాలకృష్ణ, అనిల్ రావిపూడిల కాంబినేషన్లో వచ్చిన తెలుగు సూపర్ హిట్ ఫిలిం భగవంత్ కేసరికి రీమేక్ అని క్లారిటీ ఇచ్చేసింది. అయితే అది పూర్తిగా మాత్రం కాదని దర్శకుడు వినోద్ చాలా వరకు మార్పులు చేసినట్టుగా ట్రైలర్తో తెలుస్తోంది. తెలుగులో బాలకృష్ణ పోషించిన పాత్రని విజయ్, శ్రీలీల క్యారెక్టర్ని మమిత బైజు, కాజల్ పాత్రలో పూజా హెగ్డేలని తీసుకున్నాడు. అర్జున్ రాంపాల్ పోషించిన రాహుల్ సాంఘ్వి క్యారెక్టర్ని యానిమల్ స్టార్ బాబీ డియోల్ చేశాడు. భగవంత్ కేసరిలో జైలర్ కూతుర్ని సింహంలో పెంచాలి, అందుకోసం ఆ పాప తండ్రికి ఇచ్చిన మాట కోసం తనని ఆర్మీలోకి పంపాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. జననాయకుడిలోనూ అదే చూపిస్తున్నాడు. తెలుగులో శ్రీలీల క్యారెక్టర్ని బలంగా తయారు చేస్తూ తనని ఆర్మీలోకి పంపించాలని బాలకృష్ణ క్యారెక్టర్ ప్రయత్నిస్తున్నట్లే విజయ్ సినిమాలోనూ అదే సీన్ని రిపీట్ చేశాడు డైరెక్టర్. అంతకుముందు జైలుకు వెళ్ళడం, అక్కడ రౌడీ గ్యాంగ్తో వెరైటీ ఆయుధంతో ఫైట్ చేయడం, ఆ తర్వాత విజయ్ పాపని ఎత్తుకెళ్లిన వాళ్ళని ఫ్యాక్టరీకి వెళ్ళి చితక్కొట్టడం లాంటి సీన్లన్నీ సేమ్ టు సేమ్ వాడారు. అయితే అందులో రాహుల్ సాంఘ్వి క్యారెక్టర్ని మరింత మార్చేశారు. ఆర్మీకి పంపించాలనే అమ్మాయిని చంపడం కోసం రంగంలోకి దిగే రాహుల్ సాంఘ్వి క్యారెక్టర్ని తెలుగు సినిమాలో చూపిస్తే జననాయకుడిలో ఆ క్యారెక్టర్ పరిధిని భారీ స్థాయిలో మార్చి బాబీ డియోల్ క్యారెక్టర్ని రంగంలోకి దించడం, ఇందులో చేసిన భారీ మార్పు పక్కాగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ చాలా వరకు మార్చినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఓ అమ్మాయి తనని కాపాడే ఓ చిచ్చా పోరాటాన్ని చూపిస్తే విజయ్ సినిమాలో మాత్రం దాన్ని దేశ సమస్యతో ముడిపెడుతూ దీనిపై రాజకీయ నాయకులు ఎలా వ్యవహరిస్తారు, సేవ చేస్తామని రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్నారని చెప్పే ప్రయత్నం చేశాడు. తెలుగులో సీరియస్గా సాగుతూనే కామెడీ టోన్ తీసుకుంటే విజయ్ మూవీలో మాత్రం కథ సీరియస్ టోన్లని సాగేలా ప్లాన్ చేశారు. అంతేకాకుండా ప్లాన్ బాబీ డియోల్ క్యారెక్టర్తో ఓఎం అని చెప్పించడం, అదనంగా ప్రకాష్ రాజ్, ప్రియమణి, సునీల్ క్యారెక్టర్ని తీసుకోవడం, విద్య సమస్యని కాస్త దేశ సమస్యగా మార్చడం, రాకెట్ లాంచర్లు, డ్రోన్ ఫైట్స్, రాజకీయ అంశాలని మరింతగా జోడించి వాటినే ప్రధానంగా హైలైట్ చేశారు. దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్తూ రాజకీయాల్లో మరింత యాక్టివ్గా ఉండబోతున్నాడు. ఆ కారణంగానే జననాయగన్ మూవీలో విజయ్ పొలిటికల్ లైఫ్కు మరింత ఉపయోగపడేలా రాజకీయ మెరుపులు అద్దినట్టుగా తెలుస్తోంది. ప్రజలకు మంచి చేస్తానని ఇందులోకి రాకు, నిన్ను నువ్వు కాపాడుకొని పారిపో అంటూ బాబీ డియోల్ వార్నింగ్ ఇచ్చే సీన్, అర్హత లేని వాళ్ళంతా కలిసి నిలబడ్డారు, వాళ్ళు గెలవకూడదు అంటూ సాగే డైలాగులు విజయ్ని రాజకీయ కోణంలో బలపరిచే విధంగా ఉన్నాయి. ఇక విజయ్ ఫేమస్ డైలాగ్ ఐఎమ్ వెయిటింగ్ని కాస్త రాజకీయ కోణంలో మార్చి ఐఎమ్ కమింగ్ అంటూ చెప్పించారు. ఇక రాజకీయంగా తనని ఇబ్బంది పెట్టే వారి కోసం అన్నట్టుగా నిన్ను నాశనం చేస్తాను, అవమానిస్తానని ఎవడు చెప్పినా సరే తిరిగెళ్ళే ఐడియానే లేదు, ఐఆమ్ కమింగ్, ప్రజలకి మంచి చేయడానికి రాజకీయాల్లోకి రమ్మంటే హత్యలు చేయడానికి, దోచుకోవడానికంట్రా అని ట్రైలర్లో విజయ్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సినిమాలో మరిన్ని మార్పులు, రాజకీయ కౌంటర్లు ఉన్నాయో తెలియాలంటే జనవరి 9 వరకు వేచి చూడాల్సిందే.